ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. ఏమై కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి పార్క్ వెళ్దాం. అమ్మో, పార్కుకా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటలు చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేయిస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో, అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ లేవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని చెయ్యను, మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు. నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బా, ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి, లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారిపోయింది? దాన్ని కూడా లేపవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసేస్తాను. బాయ్. పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది, పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ గానీ అదొక పని చేయలేదు కదా. అయ్యో పేకమొక్కలు, అయ్య బాబాయ్, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది, నిన్నటి దాకా అతరుద్దీన్, జడేజా, మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండకన్నా నేటి. అయ్య బాబాయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారా? రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి, టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాటర్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో, నువ్వు తొందరగా మచ్చలు తీసుకురా. అయ్యో, ఇప్పుడు ఎలాగా? అయ్యో, తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో, అప్పికాడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెని. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడు ఎందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్, నాకేటైనదే? అమ్మాయి మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా?
వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు, టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం టీకొస్తా. నాన్న చెప్పను. సఖి, వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మో, క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. Shut up. ఏమిటి ఇంకా ఈ అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నేను చూసింది మహాభారతమా? ఇదేమిటండి మహాప్రభు, హోమగుండంలో టీ కాస్తున్నారండి? ఇదే హోమగుండం, ఇదే గాడిపోయి, లేకపోతే గ్యాస్ స్టవ్ పెడతానంటే. మహాప్రభు, మరేదో ఆకాశంతో పందిరి భూదేవంతో అరుగు వేస్తున్నారుగా? అదేమిటి? ఆకాశం అరుగో పందిరి. ఇదేమిటి? భూదేవి. ఇదిగో అరుగు. ఆహా, మహానుభావ, మరి బంధువులేరయ్యా? బంధువులా? పంచభూతాలే బంధువులయ్యా. పైగా వాడి గుడ్డి వెధవ, వాడికి వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారని తెలుస్తున్నాయి ఏమన్నానా? ఏమండి, వాడు గుడ్డివాడైతే అయి ఉండొచ్చు, కానీ చెవిటివాడు మాత్రం కాదు. అందుకే కదయ్యా ఆ బాధ్యత అంతా నీ మీద పెట్టాను. పెళ్లి పందిరి హోరెత్తిపోవాలి, జనం ఉన్నట్టు, మంగళ వాయిద్యాలు ఉన్నట్టు, పిండి వంటలు చేసినట్టు అన్ని మనమే మేనేజ్ చేయాలి. రేయ్, హోమగుండంలో టీ కాసుకునే వెధవ్వి రేపు చితి మీద అన్నం వండుకోవని నమ్మకం ఏమిట్రా? ఓహో, ఇవన్నీ ఏమి ఉండవన్నమాట, అన్ని మేనేజ్మెంటేనా? నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. పెళ్లి కొడుకుని రమ్మనండి. అడుగునే పెళ్లి కొడుకు పంచకయ్య మీద వస్తున్నాడు. ఆహా, ఎంత బాగుందండి పంచకళ్యాణి గుర్రం. ఓహో, మెల్లిగా మెల్లిగా. మరి పెళ్లి కూతురేదయ్యా? వస్తుందండి. రేయ్, ముత్యాల పల్లికిలో తీసుకురండి కూతుర్ని. ఆపండ్రా అమ్మా, భద్రంగా పల్లకి దిగుతల్లి. కుడికాయలు పెట్టమ్మా, లోపలికి వెళ్ళమ్మా. వెరీ గుడ్. అరే, ఈ బొంగుని సాధపడండి. అదే ఈ పల్లకి తీసుకెళ్ళి జాగ్రత్తగా గోడ పక్కన పెట్టు. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు? వింటుంటేనే ఇంత బాగుంది. నిజంగా నాకే కనుక కళ్ళుంటే ఇంకెంత బాగుండేదో. అవునవును. జాగ్రత్త జాగ్రత్త. పెళ్లికి ఎవరెవరు వచ్చారు? అదిగో అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, కృష్ణ గారు. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు వచ్చారు, వెంకటేష్ గారు. నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారు. తోసేస్తున్నారు. తోసేస్తున్నారు. ఇంకెవరెవరు వచ్చారు? అదిగో రమ్యకృష్ణ, రమ్యకృష్ణ. సంభ, సంభ. రోజా, రోజా. రవళి, రవళి. ఆమని, ఆమని. జూహీ చావ్లా. జూహీ చావ్లా. ఎంత వైభవంగా జరుగుతుందండి పెళ్లి. మీకు కళ్ళు లేకుండా చేశాడు కదా భగవంతుడు. లేకపోతే మొన్నటికి మొన్న జయలలిత కొడుకు మెడ్రాస్లో జరిగింది, ఇవాళ ఇక్కడ మీ అమ్మాయి జరుగుతుంది. నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. ఇవిగో అక్షతలు. ఆగయు ఉన్నాయి కదా, ఓ అందరికి ఇచ్చేకు. మధ్యాహ్నానికి అదే పులిహార. ఇది పులిహార. ఈ అక్షంతల్ని వేడి నీళ్ళలో పోసి తిరగమూత పెడితే పసుపు ఖర్చు కూడా లేదు. బావగారు, ఈ బకర్ రండి. ఏది ఆ కర్రలా ఇవ్వండి. దీని మీద ఒక చిన్న సంతకం పెట్టండి. ఎలా పెడతారో చూస్తా. ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం. మీకు కళ్ళు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? ఇందాక అక్కడే నాగేశ్వరరావు గారు కనిపించారు, బాలకృష్ణ గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, అందరూ కనిపించారు కదా. మోసం, దగ, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్టిగా మంగళ దోతులాలు ఆ పంతులు గారు ఏడ్రా? పాయతలుగా పారసాల సంభావన ఇవ్వలేదని నన్ను ఇంత మోసం చేస్తాడా? సే నడవే, నడవే బయటికి నడు. నా తల్లి అడుక్కుందాం. అడుక్కుంటారా? అంటే ఇంతకు ముందేం చేసేవాళ్ళు? తండ్రి కూతుళ్ళం కలిసి కమాండ్ గా అడుక్కునేవాళ్ళం. మరి నా సంగతో నువ్వేం బాధపడగలడు? నీ బాబు మీద భరోసా పడాల్సిన అవసరమే లేదు. నీకు 2 ఇల్లు చూపిస్తాను. నా కొడుకు చేత ముష్టెత్తిస్తావురా? సే నేను అందరి మామల లాంటి వాడిని కాదే. సొమ్ము రాకపోతే నిన్ను రాసి రంపాన పెట్టకపోతే నా పేరు సన్యాసే కాదు. అమ్మా, 2 లక్షలు అడుక్కొచ్చి అడుగు పెట్టు, లేకపోతే కాడు తెలుగు